నా పేరు చెమటా రమేష్ బాబు అండి. స్క్రీన్ నేమ్ వచ్చి సిహెచ్ఆర్. నేను కీర్తన అనే చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం నేనే చేశాను. ఈ సినిమా ఆగస్టు 30వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కీర్తన చిత్రానికి హీరోగా కూడా నేనే చేశానండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాపై ఉండాలని, అలాగే మా టీం మీద మొత్తం మేమందరం కష్టపడి చేసాం ఈ సినిమాని. అలాగే ఈ చిత్రాన్ని నా సిస్టర్ అయిన చెమటా జ్యోతిర్మయి యుఎస్ఏ తను సమర్పించింది. అలాగే నా భార్య చెమటా లక్ష్మీ కుమారి ప్రొడ్యూసర్గా చేశారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం ఎంఎల్ రాజా గారు అందించారు. అలాగే ఫైట్స్ నూనె దేవరాజు గారు చేశారు. కొరియోగ్రఫీ అమిత్ మాస్టర్ గారు చేశారు. ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారండి. వారందరి సపోర్ట్తో, మా టీం సపోర్ట్తో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ చిత్రం మొత్తం 2.5 hours టైం ఉంటుందండి. యూబైఏ సర్టిఫికేట్తో వచ్చింది. ఆగస్టు 30వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మీ అందరు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని పుష్ చేయాలని, థియేటర్స్కి అందరూ వచ్చి చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా వారు కూడా మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని మరింత ప్రోత్సహించి మా సినిమాని పబ్లిక్లోకి, ప్రజల్లోకి మీ ద్వారా మరింత ప్రోత్సహిస్తే, ముందుకు తీసుకెళ్తే మేము మరింత ఉత్సాహంగా ఇంకా ముందుకు అడుగు వేస్తామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ కథ నేను కీర్తన అనే కథని ఒక 6 months కూర్చొని రాయటం జరిగిందండి. దాని వెనక ఏంటంటే కంపల్సరీగా ఒక హిట్ సినిమా తీయాలి. మనం ఏదో సినిమా తీసాము అనేది కాకుండా ఒక మల్టీ జోనర్ కాన్సెప్ట్తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చి థియేటర్కి చూసి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి వాళ్ళు పైసా వసూలు అని ఫీల్ అయ్యి హ్యాపీగా వచ్చే విధంగా నేను ఆలోచించి ఒక కథను తయారు చేసుకోవడం జరిగింది. దానికి మాటలు, స్క్రీన్ ప్లే మొత్తం అన్నీ నేనే చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా, నా ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి హీరోగా కూడా నేనే ముందుకు వస్తే బాగుంటుందని చెప్పేసి ఈ చిత్రంలో నేనే హీరోగా చేయటం జరిగింది. అలాగే ఈ చిత్రం యొక్క అవుట్పుట్ 100% నేను ఏ విధంగా అయితే అనుకున్నానో అలాగే తీసుకురావడం జరిగింది. సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ సినిమా. అయితే ఈ చిత్రంలోని సాంగ్స్ వచ్చి కులుమనాలిలో షూట్ చేసామండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మేము సాంగ్స్ రికార్డింగ్ జరిగినప్పుడు మెలోడీ సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. సో దీన్ని మనం విజువలైజేషన్గా ఎక్కడ తీస్తే బాగుంటుందని ఆలోచించి ఫస్ట్ మాకు వచ్చిన ఆలోచన కులుమనాలి అండి. కులుమనాలిలో తీస్తే ఈ సాంగ్స్ మనం ఆ లిరిక్స్కి, ఆ మ్యూజిక్కి విజువలైజేషన్ మనం న్యాయం చేయాలి, కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పేసి కులుమనాలినే సెలెక్ట్ చేసుకొని చేయటం జరిగిందండి. అక్కడ చలిలో కూడా బాగా మన టీం అందరూ చాలా కష్టపడి తీసాం ఆ సాంగ్ని. చాలా అద్భుతంగా వచ్చిందండి విజువల్స్. మేము అనుకున్న డెసిషన్ 100% ఏదైతే అనుకున్నామో కులుమనాల్లో చేయటం అనేది అది 100% రీచ్ అయిందండి. అంటే మీరు సాంగ్ విజువల్స్ అవి చూసుంటారు కదా, చాలా బాగా అద్భుతంగా వచ్చిందండి ఈ సాంగ్. అవునండి, ఇందులో మొత్తం 6 రోప్ ఫైట్స్ ఉన్నాయండి. 6 రోప్ ఫైట్స్ కూడా నూనె దేవరాజు గారు చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చాలా అద్భుతంగా చేశారండి. వారి సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఇచ్చారు. యాక్చువల్గా మేము ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసినా కానీ ఆయన దగ్గరుండి యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేసి మాకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చారండి. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఫస్ట్ యాక్చువల్గా ఈ కథ అనుకున్నప్పుడు యాక్చువల్గా ఇది నేనైతేనే కరెక్ట్గా డెలివరీ చేయగలనేమో అని చెప్పేసి అనిపించిందండి. క్యారెక్టర్ డిమాండ్ అంటే ఈ కథలో
హీరో కంటే కూడా క్యారెక్టర్నే చూస్తారండి. క్యారెక్టరైజేషన్ అంటే క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటారు ఆడియన్స్. సో, 100% ఏంటంటే సినిమా చూసిన తర్వాత అక్కడ హీరో కనపడ్డండి. మెయిన్ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు. సో, అది ఒక కామన్ మ్యాన్‌గా ఉన్నతనే హీరోయిజం కనిపిస్తది. సో, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అది నేను రాసుకొని, నేను ఆ మైండ్‌లో ఒక 6 మంత్స్ దీన్ని చాలా కష్టపడి, రాత్రింబవళ్ళు రాసి, తర్వాత ఈ సినిమాకి ఫిజికల్‌గా కూడా మేము బ్లడ్ అండ్ స్వెట్ చిందించామండి. మేము మా టీము. చాలా కష్టపడి చేశాం. అంటే ఒక లైఫ్ ఇది మాకు. ఈ సినిమా మాకు లైఫ్. అంటే ఏదో చేసాం, తీసాం అనేది కాకుండా కన్ఫర్మ్‌గా సినిమా హిట్ కొట్టాలి అని చెప్పేసి ఆహ్, అవుట్‌పుట్‌కి ఎటువంటి రాజీ పడలేదండి. అంటే మేము అనుకున్నది వచ్చే వరకు అది ఇప్పుడు కులు మనాల్లో మేము షూటింగ్ 2 డేస్ అనుకుని వెళ్ళాము ఒక సాంగ్‌కి. అది 4 డేస్ అయింది. అయినా సరే బడ్జెట్ పెరుగుతున్నా సరే మాకొచ్చే అవుట్‌పుట్ అంటే క్లైమేట్ కండిషన్స్ వల్ల అలా జరిగింది. అయినా గానీ మేము అది రాజీ పడకుండా ఎక్కడా గూడా మాకొచ్చిన అవుట్‌పుట్ 100% తీసుకొని మేము ఆ అవుట్‌పుట్‌ని 100% ఇస్తున్నామండి ఆడియన్స్‌కి. ఆహ్, అంటే వేరే హీరోని కూడా పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కథని నేను బాగా ఓన్ చేసుకున్నానండి. సో, అందుకని నేనైతేనే ఈ కథని ప్రాపర్‌గా డెలివరీ చేయగలనని చెప్పేసి ప్లస్ ఇది నా డ్రీమ్ గూడా అండి ఒకటి. సో, నేను ఎన్నో ఏళ్ల నుంచి ఆలోచిస్తా ఉన్నాను. ఏదన్నా ఒక మంచి సబ్జెక్ట్‌తో మనం ఆడియన్స్ ముందుకి, ప్రేక్షకుల ముందుకి వెళ్దాం. అంటే అనని అనుకున్నాను. సో, నాకు ప్రాపర్‌గా ఈ కథ గూడా సెట్ అవుద్దని చెప్పి ఫీల్ అయ్యి, నేను దీంట్లో హీరోగా చేయటం జరిగింది. ఇది యాక్చువల్‌గా మొత్తం కలుపుతామేనండి. అయితే దీన్నేంటంటే, ఒక మల్టీ జోనర్ కాన్సెప్ట్‌తో మిక్స్ చేశానండి. అంటే పర్ఫెక్ట్ బ్లెండింగ్ చేశాం. అంటే ఇప్పుడు దీంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ మెయిన్ అండి. యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, హర్రర్ ఉంది, అలాగే కామెడీ ఉంది. అన్ని మల్టీ జోనర్స్ ఉన్నాయి. అయితే అన్ని జోనర్స్‌ని మిక్స్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అయినా గానీ దాన్ని ఒక పర్ఫెక్ట్ బ్లెండింగ్‌లో చేశానండి ఈ సినిమా. మీరు రేపు 30థ్ ఆగస్టు థియేటర్స్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలండి. అంటే యాక్చువల్‌గా నేను గతంలో లారెన్స్ డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో కొంత డాన్స్ నేర్చుకున్నానండి ప్రీవియస్‌గా. సో, ఆ అనుభవం కొంచెం ఉంది. అలాగే మన అమిత్ మాస్టర్ గారని కొరియోగ్రాఫర్ వాటిలో చేశారు సారు. ఆ మాస్టర్ గారు అంటే నా ఐడియాసు, తన ఐడియాసు ఇద్దరం అనుకోని కంపోజ్ చేసుకొని చేయటం జరిగిందండి. సా సా సార్ గూడా అమిత్ మాస్టర్ గారు గూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన కొరియోగ్రఫీ మాకు ఆన్ ది స్పాట్ అంటే మేము ఆన్ ది స్పాట్ ప్రిపేర్ అయిపోయి అక్కడికక్కడ లొకేషన్స్ చూసుకొని అక్కడే స్పాట్‌లో మేము ఒక కంపోజ్ చేసుకొని అక్కడే చేసామండి. చాలా అద్భుతంగా వచ్చిందండి. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నైట్ షూట్ చేయాలన్నా గాని, తను మామూలుగా అయితే మార్నింగ్ అంతా చేసి అలసిపోయి ఉన్నా గాని, మళ్ళీ నైట్ షూట్ అంటే ఇమ్మీడియేట్‌గా రెడీ సార్ నేను చేస్తాననేది. అలాగే కులుమనాల్లో గూడా అంత చలిలో గూడా తను బాగా కష్టపడి చేసింది. సో, మా టీమ్ అంతా గూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడి చేసామండి. ఇందులో సాంగ్స్ యాక్చువల్‌గా చెప్పాలంటే 3 పూలు 6 కాయలండి. అంటే 3 సాంగ్స్ 6 ఫైట్‌లు. అది. అంటే 3 పాటలు, 2 మెలోడీ సాంగ్స్. 3 సాంగ్స్ మీరు చూసారు. ఒక ఐటెమ్ సాంగ్. 2 అంటే ఒక సాంగ్‌లో మెయిన్ హీరోయిన్ అండి. ఇంకో సాంగ్‌లో సెకండ్ హీరోయిన్. ఇంకొకటేమో ఐటెమ్ సాంగ్ అండి. తను నెల్లూరు రేణుప్రియ అని తను చేసిందండి ఆ సాంగ్ ఐటెమ్ సాంగ్. అంటే ఇది ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ సబ్జెక్ట్ అండి. ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సబ్జెక్ట్‌లో విలేజ్‌లో ఉన్న ఒక సమస్యని హీరో ఎలాగైతే అక్కడున్న సర్కమ్‌స్టాన్సెస్ కొన్ని ఈవిల్ ఎఫెక్ట్స్ వల్ల గూడా ఉంటాయి. అవన్నీ గూడా ఓవర్ రూల్ చేసి హీరో ఆ ఊరికి, ఆ ప్రజలకి ఏం న్యాయం చేశాడనేది మెయిన్ కాన్సెప్ట్‌లో ఎళ్తదండి. యెస్ సార్. అవును. అంటే యాక్చువల్‌గా ఏంటంటే సార్ తెలుగు అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇద్దామా అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇంకొకటేంటంటే నా కథకి ఎక్కడ క్యారెక్టర్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు సార్. ఈ క్యారెక్టర్‌కి ఈ పర్సన్ సరిపోతారనుకుంటేనే పెట్టుకున్నా. అలాగే వీ నా కథకేంటంటే కొత్తదనం కావాలి కొంచెం. అందుకని చెప్పేసి నేను వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మన డైలాగ్ డెలివరీ గాని, వీటిలో గాని మన తెలుగువారు
నాకు ఉన్న టైంలో ఇది మొత్తం ఒక 60 డేస్ షూట్ చేశామండి. మనకి కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్కి వీళ్ళైతే కరెక్ట్గా సెట్ అవుతారని అనిపించి వీళ్ళని తీసుకోవడం జరిగింది. అంతేమించి వేరే ఉద్దేశం లేదు. ఈ చిత్రంలో ప్రతి సీన్ హైలైటేనండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి మీకు కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. పాటలు, ఫైట్లు కాకుండా అంటే కథ అండి. కథ అనేది ఈ చిత్రానికి గుండె లాంటిది. ఆ కథ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు 2.5 అవర్స్ కంటెంట్ చూసిన తర్వాత 2.5 అవర్స్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సో అదే సెన్సార్ వాళ్ళు కూడా అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కొంతమంది కూడా రివ్యూస్ ఇచ్చారు దాని మీద, మా టీం కానీ వీళ్ళు. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే జరగదు. హాయ్ అండి, అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలందరికీ నా నమస్కారం. ముందుగా నా ప్రాపర్ వచ్చి నెల్లూరు అండి. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలి అండ్ ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఒక చిన్న మా నెల్లూరు వాళ్ళతో కలిసి, నెల్లూరు పోలీస్ వాళ్ళతో కలిసి ఒక దిశ అనే కాన్సెప్ట్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. నా ఫస్ట్ షార్ట్ ఫిల్ము. తర్వాత సార్తో వర్క్ చేశాను. వర్క్ చేసిన ఒక 1 ఇయర్ తర్వాత సారు నాకు ఫస్ట్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చారు. నా ఫస్ట్ హీరోయిన్ మూవీ అయితే ఇది. ఇంతకుముందు మూవీస్ చేస్తున్నానండి, అవి కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. బట్ నా ఫస్ట్ హీరోయిన్గా చేసిన మూవీ అయితే నేను కీర్తన అనే మూవీ. అంటే క్యారెక్టర్ గురించి అంటే నాకు స్టోరీ అంతా తెలియదండి. సార్ అంతా సీక్రెట్గా ఉంచారు. సార్ నా నేమ్ రిషిత. నా క్యారెక్టర్ అంటే ఇందులో లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఇందులో సార్కి నాకు కాంబినేషన్ ఉంటుందండి. మనం ఒక విలేజ్లో చూస్తాం కదా, ఒక అమ్మాయి ఎలా ఏంటి అనేది, ఎవరినైనా ఇష్టపడితే ఎలా ఉంటుందని అలా కాన్సెప్ట్ అనేది ఉంటుంది. డైరెక్ట్గానే సారు చెప్పాలంటే ఆల్రౌండర్ సార్, ఆల్రౌండర్ ఆయన. ప్రొడక్షన్ కానీ అండ్ హీరోగా కానీ డైరెక్టర్గా కానీ 100% ఆయన మూవీ మీద ఎఫెక్ట్ పెట్టారు. దేనికి ఎన్ని మార్కులు వేయాలి అంటే అన్నిటికీ 100 మార్క్సే చెప్పాలంటే. ఎందులోనూ తగ్గేదైతే లేదు. ఆయన నిద్రపోవడం కూడా చాలా తక్కువ. మూవీ అంటే చేసేటప్పుడు కూడా మేమన్నా కాసేపు నిద్రపోయి రెస్ట్ తీసుకొని అలా ఉండేది. ఆయనకి రెస్ట్ లేకుండా నిజంగా ఆయన అది చేయాలంటే చాలామందికి చాలా డిఫికల్ట్. ఆయన చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. కంటిన్యూస్ అయితే లేదు సార్, అంటే గ్యాప్ ఇచ్చారు. ఒక 20 డేస్ అట్లా షూట్ చేయడం, మళ్ళీ ఒక 1 వీక్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూట్ చేయడం జరిగింది. అంటే డే అండ్ నైట్ షూట్స్ చేసాము. నిద్ర చాలా తక్కువ ఉండేది, మొహాలంతా పీక్కపోయేది. 2-3 డేస్ కూడా మేము డే అండ్ నైట్ షూట్ చేయడం కూడా జరిగింది. నేనైతే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు సార్. నాకు నిజంగా దేవుడిచ్చిన ఒక గొప్ప వరం తెలుగు సినీ ఇండస్ట్రీలో నేను ఇలా రాణించడం అనేది. తక్కువ టైంలోనే ఎంతోమంది అమ్మాయిలు అంటే ఫేస్ చేస్తుంటారు. మేబీ చాలా ఫేస్ చేసి ఉండొచ్చు కూడా. కొంతమంది చెప్పుకోలేకపోతే, కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు. నేనైతే ఎలాంటి ఫేస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్తో వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి, చాలా కేరింగ్ అండ్ మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అంతా. నేనే కాదు, నాతోటే కొంతమంది వర్క్ చేశారు అమ్మాయిలు కూడా. అంటే మా ట్రావెలింగ్ కానీ, మాతో బిహేవింగ్ చేయడం కానీ అంతా చాలా మంచిగా అనిపించింది. అంటే నాతో చాలామంది అనేవాళ్ళు, ఇండస్ట్రీకి వెళ్తుంటే ఈ అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్తుంది పాడైపోతుంది ఇట్లా మాట్లాడినప్పుడు నేను చాలా వాదించేదాన్ని అనమాట వాళ్ళతోని. అంటే బయట సమాజంలో కూడా చాలా చూస్తున్నాం మనము. బయట ఇండస్ట్రీలోనే కాదండి, బయట ఎక్కువ ఉందని నా ఒపీనియను. అమ్మాయిలు బయట ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరు ఇబ్బంది పెట్టి, ఎవరి ఇష్టం వాళ్ళదండి.
నా ఒపీనియన్ అయితే ఎవరి ఇష్టం వాళ్ళది. వేరే అంటే మన వాళ్ళు ఫస్టు అంటే నేను ఇంతకుముందు నాతో కొంతమంది మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడతారండి. ఓకే. అంటే హీరోయిన్‌గా అడుగుతారు, మాట్లాడతారు. వీళ్ళైతే ఇవి చేయలేరు, అవి చేయలేరు అని చెప్పి కొన్ని ఆ సీన్స్ చేయలేరు, ఈ సీన్స్ చేయలేరు. సీన్ డిమాండ్ బట్టండి. చేస్తారా, చేయరా అనేది ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి గదా! మన వాళ్ళని అప్రోచ్ అవ్వకముందే వాళ్ళే నిర్ణయాలు తీసుకొని బయట వాళ్ళని అప్రోచ్ అవుతున్నారని నా ఒపీనియను.